సిస్టర్ కలప భారతి గారు స్పాన్సర్ చేస్తున్నానండి. అలాగే సిద్ధార్థ గారు పాలవారు గారు ఉంటే వేదిక రావాల్సిందే కూర్చున్నాం. పేరు మళ్ళా రోషిని బుచ్చిరాజుపాలెం 10th క్లాస్. వీళ్ళకి డాక్టర్ బిఎం నాయక్. నెక్స్ట్ ఆర్ఆర్ నివాస్ న్యూ గోజవాక. వేగి నరసింహ గారి జ్ఞాపకార్థం వేగి సూర్యప్పరావు గారు, వేగి సత్యనారాయణ కూడా ఆయన తరఫున సత్యనారాయణ సూర్యప్ప గారి తరఫున వేగి సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్ వేగి సత్యనారాయణ గారు. ఆర్ఆర్ నివాస్ న్యూ గోజవాక ప్రవళిక అనకాపల్లి వారికి సరళం ప్రవళిక. కాండేగుల కీర్తిశేషులు బుద్ధ దేవుడు అప్పయ్యమ్మ జ్ఞాపకార్థం కుమారుడు బుద్ధ అప్పలనాయుడు ఎక్స్ సర్పంచ్ సుధాకర్ గారు సన్నా అప్పారావు ఎన్ఈడి కొత్త రోడ్ మీరు ప్రజెంట్ చేస్తానమ్మా. కొనతాలో నివాస్ అనకాపల్లి వేదిక మీద రావాల్సిందే కూర్చున్నాం. శ్రీ బీసీ శ్రీనివాసరావు గారు అందులో ఉత్తీర్ణులైన పిల్లలకి మొత్తం సుమారు 450 మంది వచ్చారు. ప్రైజులు 10th క్లాస్లో 200 మంది, ఇంటర్మీడియట్లో 200 మంది, మిగతా వాళ్ళు. అదే కాక డాక్టర్ల గీటర్లకి కూడా స్పెషల్ ప్రైజ్గా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగిందండి. అదే కాకుండా మా జాతిలో పేదవాళ్ళకి మాత్రం మహానుభావులు ఓ 16 మంది, సంఘం 10 మంది, 26,000 రూపాయలు చొప్పున వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందండి. ఈ అత్యున్నతమైన మార్కులు తెచ్చిన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్కి క్యాష్ అవార్డు, సెకండ్కి క్యాష్ అవార్డు, థర్డ్కి క్యాష్ అవార్డు కాకుండా మెమోంటో ఒక సర్టిఫికెట్, వాళ్ళని ఒక కండువాతో కూడా సత్కరించుకోవడం జరిగిందండి. ఎందుకు అలా సత్కరించుకున్నారంటే వాళ్ళు ఇదే వేదిక మీద మహోన్నతంగా చదివి నాకు ఈ వయసులోనే ఇంత మహత్తరమైన విలువలు నాకు ఇచ్చారు కాబట్టి మేము అనేది ఆ విలువలు నిలబెట్టుకొని ఇంకా పెద్ద చదువులు చదవాలనేది మా కోరికండి. ఆ కోరికను పెట్టి వాళ్ళని సత్కరించామండి. అందరికీ ఇప్పుడు ఈ కమిటీలోకి వచ్చినప్పుడు మన ముఖ్య అతిథిగా గణబాబు గారు వచ్చారండి, తర్వాత రావునాయుడు గారు వచ్చారండి, తర్వాత పద్మేశ్వర నాయుడు గారు వచ్చారండి. ఈ ముగ్గురు మహోన్నతమైన స్పీచ్తో వాళ్ళని మైమర్పించారండి. చదువుకోవడం వల్ల ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ప్రభావం ఏంటి, ఎలా చదువుకోవాలి, ఒక చక్కని మాట అన్నారండి మా అతిథులు. మనిషికి ఎప్పుడు నీతి నిజాయితీ ఉంటే వాడు ఎంతైనా రాణిస్తాడని మా రావునాయుడు గారు అన్నారు. అలాగే ఇంకొక అతను మనం 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా ఉండాలని చదవాలని గణబాబు గారు అన్నారు. ఇంకొక అతను నిర్మలంగా ఆరోగ్యాన్ని అట్లా చూసుకుంటే మనం చాలా బాగుంటామని ముగ్గురు అతిథులు బ్రహ్మాండంగా చెప్పారు. వారిని మా సాధారణంగా మేము ఈ సంవత్సరం పిలిచిన అతిథులు ముఖ్య అతిథులు ముగ్గురు పోటీగా చాలా జాగ్రత్త మాట్లాడాలి. అయిన తర్వాత ముగ్గురిని సత్కరించుకోవడం జరిగింది. తర్వాత 10th, 12th ఇవన్నీ వచ్చిన 480 మందికి కూడా ప్రైజులు ఉన్నాయండి. వాళ్ళందరికీ ఒక సర్టిఫికెట్, ఓ మెమోంట్ మేము ఇచ్చామండి. ఈ సెక్రటరీ గారు, క్యాషియర్ గారు, మా కార్యవర్గం అందరూ కలిపి ఇది ఇచ్చారండి. ఇక్కడ మహిళా మండలి కూడా వచ్చిందండి. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మా జాతీయులందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ వారి అభిమానాన్ని ఇంకా ఈ కేంద్ర సంఘం చేసే పనులు ఇంకా వినియోగించుకొని దినదినాభివృద్ధి చెందాలని మా కోరిక. ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం మా జాతిలో చాలా చదువులో చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు. మేము 20 సంవత్సరాల కిందట ఇదే ఉత్తమ విద్యార్థి అవార్డ్స్ పెడితే 50 మార్కులకి 300 వచ్చాయి. ఈ రోజు 800 పైన పడిన వాళ్ళకి 480 అప్లికేషన్స్ వచ్చాయంటే మా తాలూకా ప్రతిఫలం మేము ఆశించింది, మా సంఘం ఆశించింది తీరా నిజంగా నీతి నిజాయితీగా మా కార్యక్రమాన్ని మా వాళ్ళు జయప్రదం చేస్తున్నారని మేము అనుకునేది. డే బై డే ఎదగాలనుకున్నాం. ఆ రకంగా ఎదుగుతున్నారు. ఇందులో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, మహత్తరంగా చదివిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ స్టేజ్ మీదే బహుమతులు తీసుకున్న వాళ్ళు, ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు,
అందువల్ల ఈ కార్యక్రమాన్ని మీరు రావునాయుడు గారు ఈ రైల్వే చాలా పెద్ద ఎత్తున ఇతను క్యాషియర్ సెక్రటరీ గారు అతను వైస్ ప్రెసిడెంట్ మీద ఉన్న వాళ్ళందరూ మా కార్యవర్గం ఉండి కార్యవర్గం పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు కార్యవర్గానికి మా బాడీకి ఆర్గనైజర్ సెక్రటరీకి పేరు పేరున కృతజ్ఞత